ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఉపాధ్యాయులు అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని ప్రైవేటు విద్యాసంస్థల స్టేట్ లీగల్ అడ్వైజర్ ఏపీ తెలంగాణ హైకోర్టు లీడింగ్ సీనియర్ అడ్వకేట్ మతుకుమల్లి శ్రీ విజయ్ తెలిపారు. కాకినాడ విద్యుత్ నగర్ లో గల ఈ కన్వెన్షన్ హాల్లో యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సంస్థ ఆవిర్భావ దినోత్సవం ఫెడరేషన్ లీగల్ అడ్వైజర్ మతుకుమల్లి శ్రీ విజయ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఈస్ట్ గోదావరి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్, ఉపాధ్యక్షులు సుజ్ఞాన్ల అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, సామా స్కూల్స్ కరెస్పాండెంట్ సామా ఈశ్వరరావు, ఆదర్శ విద్యాసంస్థల చైర్మన్ ప్రగళ్లపాటి కనకరాజు, పలువురు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్స్ అభ్యున్నతికి కృషి చేస్తున్న శ్రీ విజయ్ని టీచర్స్ ఎమ్మెల్సీగా గానీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా బరిలో నిలబెట్టి ఆయనకు ఎమ్మెల్సీ పదవిని బహుమానంగా ఇవ్వాలని ఆకాంక్షించారు. అనంతరం పలువురు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు, రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫెడరేషన్ నాయకులు, సభ్యులు, మిత్రులు, అభిమానులు తరలివచ్చి శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి జ్ఞాపికలను బహకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫెడరేషన్ చైర్మన్ దాసరి శ్రీనివాసరావు, కాకినాడ ప్రైవేట్ స్కూల్స్ ప్రెసిడెంట్ హిదాయతల్లా, సెక్రటరీ వికే రఘు, గౌరవ అధ్యక్షులు జగన్నాథం, విజయ్ కుమార్, ఎంఎస్ఎన్ విద్యాసంస్థల కరెస్పాండెంట్ ఎం ఆదినారాయణ, నేషనల్ అవార్డీ ఎం లక్ష్మీ తులసి, రాష్ట్రంలో అన్ని జిల్లాల ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్స్, ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడికల్, జూనియర్ కాలేజీల యాజమాన్యాలు, ప్రతిభా విద్యాసంస్థల డైరెక్టర్ ప్రకాష్, గాడ్విన్, పిఆర్వి నారాయణ, భేగ్ సుబ్బిరెడ్డి, రమణమూర్తి, బండి సతీష్, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. కాబట్టి ఇప్పటి నుంచి కూడా ప్లాన్ చేస్తున్నాం. మనం ఒక కమిటీగా మన మిత్రులందరూ కమిటీగా ఫామ్ అయ్యి అది గ్రాడ్యుయేట్స్ పోటీ చేస్తే బాగుంటుందా లేదా టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తే బాగుంటుందా అనే విషయం పట్ల మనం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని, ఎలాగో ప్రైవేటు పాఠశాలలో కూడా ఈవేళ ఓటు హక్కు ఉంది కాబట్టి అప్పుడు నేను పోటీ చేసినప్పుడు ప్రైవేటు పాఠశాలకి ఓటు హక్కు లేదు. అప్పుడు కేవలం గవర్నమెంట్ టీచర్స్ మాత్రమే, అది హై స్కూల్ టీచర్స్ మాత్రమే లేదా యూనివర్సిటీ లెక్చరర్స్ ప్రొఫెసర్ మాత్రమే అవుట్ ఆఫ్ ఉంటాయి. నేను ఎమ్మెల్సీ ఓటు 2007లో. కానీ ఆ తర్వాత ప్రైవేటు పాఠశాలకు కూడా ఓటు హక్కు ఉంది. కాబట్టి మన అందరం కూడా ఎప్పటి నుంచి కూడా ఆ ఓటు హక్కు మన టీచర్లు పొందటానికి కావాల్సినటువంటి సిస్టమ్స్ అనే నామ్స్ అన్ని ఫాలో అయితే తప్పనిసరిగా కేవలం మన ప్రైవేట్ విద్యా సంస్థల టీచర్ నుండే మనం అద్భుతమైన విజయాన్ని సాధించవచ్చని చెప్పేసి అది మనందరూ కూడా ఆయన చేసిన సేవలకి తీర్చుకునే రుణంగా నేను భావిస్తున్నాను. సో తప్పనిసరిగా మరి ఆ విషయంలో మరొక్కసారి నా మిత్రుడిని, నా శిష్యుడిని, నా కొడుకుని ఆశీర్వదిస్తూ ఏ ఎంబీబీఎస్ కాలేజ్ సరే ఏ యొక్క వ్యవస్థకి ఆటంకం కలిగే జీవోలు వచ్చినా అందులో ఏది తప్పు ఉన్నా దాన్ని వేగెత్తి చూపి రాష్ట్రంలో ఉన్న విద్యారంగంలో ఇబ్బందులు పడుతున్న ప్రతి యాజమాన్యానికి కూడా నేనున్నాననే తోడ్పాటు అందించలేదే. అందుకంటే ఒక స్కూల్కే కాదు, నేను చెప్పాల్సిందంటే విద్యారంగంలో వచ్చిన ఎన్ని ఆటంకాలు అంటే ఒక లీగల్గా మనకి ఇబ్బంది లేని వాటికి పర్వాలేదు అని మన చట్టంలో ఉన్న దానికి వ్యతిరేకంగా ఇచ్చే జీవోలన్నింటినీ సస్పెండ్ చేసి ఖచ్చితంగా విద్యా వ్యవస్థకి నేనంటూ ఒక లాయర్ ఉన్నాను. ఎందుకంటే ఆ పోరాటం అనేది ఖచ్చితంగా అది మేడం గారు, ఆచార్య గారి నుంచి వచ్చింది. ఎందుకంటే మేము కూడా వాళ్ళ బేసిక్పై కాకినాడ ఎదిగాము. వాళ్ళు ఎప్పుడు కూడా ఆచార్య గారు పోరాటం చేసేవారు. ఎవరు కూడా ఆయన గారు ఎప్పుడు హైదరాబాద్లో ఊరుకుంటేది. ఎప్పుడు వెళ్ళినా సరే అది ఫ్రీ అంట. ఆంధ్రప్రదేశ్లో 300 రూమ్ ఉంటుంది అంట, బెళ్ళాపల్లి ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ అథారిటీకి ప్రెసిడెంట్ చేశారు సార్. ఏ పోస్టింగ్లో ప్రాబ్లం వచ్చినా, ఏ దిగువలో ప్రాబ్లం వచ్చినా పర్మనెంట్గా లాయర్ రాయలతో పోరాటం చేసి ఆ కరెస్పాండెంట్ న్యాయం చేస్తారు. జూన్ 1 ఆర్డర్ వస్తుంది. సో అండర్టువంటి డిసిపి అనేది క్వశ్చన్ పేపర్ అనేది మన దగ్గర లేదు. ఇంకా సురేష్ చెప్పినట్టు క్వాలిటీ ఆఫ్ పారామీటర్స్ పెరగాలంటే మన టీచర్ మన క్వశ్చన్ పేపర్ మన స్టాండర్డ్స్తో మనం ప్రిపేర్ చేసుకుంటేనే ఎగ్జామినేషన్ బాగుంటుంది, స్టాండర్డ్ కూడా పెరుగుతుంది. సో ఏదైనా ఈ ఈవెంట్ ఫస్ట్ నేనైతే వ్యతిరేకించాను. అయినా
ఇలా చేయడం వల్ల ఏమైందంటే నాకు ఇంకొంచెం బడ్డెన్ పెరిగిపోయింది. అంటే బాధ్యత, జవాబుదారీతో ఇంకా మళ్ళీ నేను రేపు పొద్దున ఏదైనా వచ్చినప్పుడు ఇట్లా చేయకపోతే మళ్ళీ ఎలా రిసీవ్ చేసుకుంటారో ఈ కరెస్పాండెన్స్ అందరూ అనే భయం, ఒక ఇది కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి లేదు. సో ఐ షుడ్ బి మోర్ కేర్ఫుల్ ఫ్రమ్ నౌ టిల్ నెక్స్ట్ 20 years. సో ఐ ఆన్సర్ టు ఆల్ ది కరెస్పాండెన్స్ ఫర్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే శేషారెడ్డి గారు పెద్దలు ఇందాక వచ్చి ప్రపోజల్ పెట్టారు. నాకు శేషారెడ్డి గారితో ఎందుకు భయం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎంటైర్ జర్నీలో నేను ఆయన థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హు ఐడెంటిఫైడ్ మీ. కాకినాడ సిటీకి నన్ను యునానిమస్గా, అంటే ఆయన నామినేట్ చేసిన తర్వాత ఎవరు మాట్లాడలేదు. ఆయన కాలేజీలో మీటింగ్ పెట్టి ఈ రోజు నుంచి నన్ను క్యాజువల్ కాల్ చేసే సార్ పిలిచి నాకు మీటింగ్ అవుతుంది, నువ్వు రావాలని. నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటే స్టేజ్ పిలిచారు. స్టేజ్ పిలిచి అందరూ ముందు ఆయన అనౌన్స్ చేసిన అడగదు కూడా. ఈ రోజు నుంచి కాకినాడ సిటీ ప్రెసిడెంట్. అప్పుడు స్టార్ట్ అయింది నా జర్నీ. ఈరోజు ఇవాళ స్టేట్ వైడ్గా ఇవాళ స్కూల్స్ కానీ, జూనియర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, బీఎడ్ కాలేజ్ కానీ, పాలిటెక్నిక్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజ్, ఫార్మసీ కాలేజ్ అందరికీ సర్వీస్ చేయగలుగుతున్నా అంటే అది ఆశ్చర్యం పోసింది శేషారెడ్డి గారికి మాత్రం నేను 100% చెప్పాలి. మరి ఇండియాలో ఎన్నో విషయాలు ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అవన్నీ చెప్తే చాలా పెద్ద చాంతాలు ఉంటాయి. మరి అలాంటి మన యొక్క ఈ విజయాన్ని మీరు అడగలేదే, అడగకుండా ఇచ్చుకుంటూ పోతున్నారు. కరోనా టైంలో ఫీజు రెగ్యులేషన్ ఇందాక మన పెద్ద రామరాజు గారు, శ్రీనివాస్ గారు జరిగింది చాలా సమస్యలు. ఇప్పుడైతే అందరికీ తెలుస్తుంది. మరి ఆ రోజున న్యాయ వ్యవస్థ ద్వారా ఈ యొక్క స్ట్రగుల్ని ఎదుర్కోవాలంటే అవతలకేమో సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ వచ్చేవారు. ఎందుకంటే అక్కడ న్యాయం ఎంత హైకోర్టు అడ్వకేట్ అయినప్పటికీ దానికి తగ్గ అడ్వకేట్ మనం పెట్టాలి. ఈ పుత్తూరు చేసిన అధ్యక్ష మహారాజులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా మా గురుదేవులు ఈ నేర్పుతాను అంటే ప్రభుత్వ ప్రెగ్నెన్సీని స్కూల్స్ ముందు నేర్పుతాను. నేను కూడా పోటీ మా గురుగారు అనేటువంటి ఆయన వాళ్ళ కుమారుడైన మా విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి పుట్టినరోజు మరి ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే విద్యలో వినూత్నమైన మార్పు తీసుకొస్తూ మరియు లా అనే ఈ రోజు జ్యుడిషియరీ ఎంత ఇంపార్టెంట్ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో అందరికీ తెలుసు. అందులో కూడా అత్యున్నత శిఖరాలు అధిరోహించి హైకోర్టు వరకు మంచి కేసులు చేస్తూ విజయాలు స్వీకరిస్తూ మన సోదరుడు విజయ్కి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇటువంటి పుట్టినరోజు ఇక్కడ ఎన్నో చేసుకుంటూ ప్రజలకి అందరికీ మరి ఈ విద్యా సంస్థ అందరికీ కూడా ఆయన దగ్గర ఉన్న లాలో ఉన్న మెరుగులన్నీ చేస్తూ అందరికీ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా